హార్టీ వెల్కమ్ టు కేవీఎస్ గురు. ఏపీఎంఎఫ్ వారు ఇవాళ అనగా 27 మే 2024 మనకు నిర్వహించినటువంటి ఎగ్జామ్ సంభావ్యత చాప్టర్ సంబంధించినది. దీన్ని ప్రిపేర్ చేసిన వాళ్ళు టి నారాయణ స్వామి అనంతపూర్. కీ ప్రిపేర్డ్ బై ఆర్ శంకర్ నారాయణ రెడ్డి, ఎస్ఎం మ్యాథ్స్ స్టేట్ టెక్నికల్ కమిటీ కన్వీనర్. ఇక కీలోకి వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లం, బాగా కలపబడిన 52 కార్డులు గల పేక ముక్కల కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డు తీస్తే అది క్రింది కార్డు ఒకటికి సంభావ్యత. ఓకే, టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి. తర్వాత వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ కార్డ్ విల్ బీ. దీనికి సంభావ్యతలో ప్రతి అంశానికి మనకు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. ఇంకోసారి చూడండి, సంభావ్యత సూత్రము నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. ఫస్ట్ ఏస్ కార్డు చూద్దాం. ఆస్ కార్డులు మొత్తం ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. కాబట్టి అనుకూల పర్యవసనాలు ఏమో 4 బై మొత్తము కార్డులు 52 ఉంటాయి. కాబట్టి 52 4 by 52. 4 1s 4 13s. So 1 by 13 is the correct answer. నెక్స్ట్ ముఖ కార్డులు. ముఖ కార్డులు మొత్తము ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి బై 52. సో 4 3s 4 13s. సో 3 by 13. డైమండ్ కార్డులు. డైమండ్ కార్డులు ఎన్ని ఉంటాయి అంటే మొత్తం 13 డైమండ్ కార్డులు ఉంటాయి. కాబట్టి 13 by 52. 13 1s 13 4s. సో 1 by 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బ్లాక్ కార్డ్స్. మొత్తం టోటల్ 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. కాబట్టి 26 by టోటల్ 52 దట్ ఈక్వల్స్ టు 26 1s 26 2s. 1 by 2 is the correct answer. నెక్స్ట్ ప్రాబ్లం, పై పట్టిక నుండి మే నెలలో 105 యూనిట్ల కంటే తక్కువ వాడిన వారి యొక్క సంభావ్యత కనుక్కోండి. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద నంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఇన్ మంత్లీ కన్జంప్షన్ లెస్ దాన్ 105. ఓకే, సో మంత్లీ కన్జంప్షన్ ఇక్కడ ఇచ్చాడు. తర్వాత నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఇక్కడ ఇచ్చాడు. ఫస్ట్ టోటల్ కన్జ్యూమర్స్ చూద్దాం. వీటన్నిటిని యాడ్ చేసినట్లయితే టోటల్ కన్జ్యూమర్స్ 68 వస్తుంది. తర్వాత 105 కంటే తక్కువ. 105 కంటే తక్కువ అంటే చూడండి, ఇక్కడ ఇది 105. 105 కంటే తక్కువ అంటే ఈ 2 మాత్రమే వస్తాయి. అంటే మొత్తము 9. కాబట్టి 9 by 68 ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ది గివెన్ ప్రాబ్లం. ఓకే, ఒక పాచికను దొరికించినప్పుడు బేసి సంఖ్య వచ్చు పర్యవసనాలలో ప్రధాన సంఖ్య వచ్చు సంభావ్యత ఎంత? A die is rolled if the outcome is an odd number. What is the probability that is a prime? We know that if a die is rolled, the total outcomes are 1 2 3 4 5 6. Here we want odd outcomes. Odd outcomes are 1 3 5. So these are 3. In this 3 we have to find the probability of the prime number. In these 3 numbers, the prime numbers are 1 2. So the probability is 2 by total 3. So 2 by 3 is the correct answer. బాగా కలిపిన కార్డులు అవి కూడా ఏమేమి ఉన్నాయి? 6 5 3 9 7 6 4 2 8 2. 10 కార్డులు తీసుకున్నాం. ఈ 10 కార్డులను బాగా కలిపి యాదృచ్ఛికంగా ఒక కార్డు తీస్తే అది 5 కంటే ఎక్కువ వచ్చే సంభావ్యత. సో 5 కంటే ఎక్కువ అంటే ఏమేమి ఉన్నాయో చూద్దాం. 6 9 6 7 8. సో టోటలీ 1 2 3 4 5. సో 5 by total outcomes are 10. So 5 by 10 is the probability, that equals to 1 by 2. Here is no 1 by 2, 5 by 10 is the correct answer.
ఒక పరుపుపై 6 దిండ్లు కలవు, 3 ఎరుపు 2 పసుపు 1 నీలమైన యాదృచ్ఛికంగా ఒక దిండు తీస్తే అది పసుపు దిండు కావడానికి సంభావ్యత ఎంత? There are 6 pillows. So on the bed 3 are red, 2 are yellow, 1 is blue. If we draw a pillow randomly, what is the probability of getting yellow pillow? So number of favorable outcomes are yellow pillows are 2, so 2 by total pillows are 3 plus 2 plus 1, that equals to 6, so that equals to 1 by 3 is the correct answer. 1 2 3 4 and so on to 25 అనే కార్డులో యాదృచ్ఛికంగా ఒక కార్డు తీస్తే అవి కింది కావడానికి సంభావ్యత. ద ప్రాబబిలిటీ దట్ ఎ నంబర్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద నంబర్స్ 1 2 3 4 and so on to 25 ఈజ్ ఏ. ఓకే, మొత్తం టోటలీ దెర్ ఆర్ 25 cards, so total outcomes are 25. Now the prime numbers. So from 1 to 25, how many prime numbers are there? Let's count the prime numbers. 2 3 5 7 11 13 17 19 23. These are the prime numbers. How many prime numbers are there? 1 2 3 4 5 6 7 8 9. So 9 by 25. Okay, multiple of 7. So multiples of 7 between 1 and 25 are 7 14 21 only. So 3 by 25 is the probability. A perfect square number, ఖచ్చిత వర్గ సంఖ్య. ఖచ్చిత వర్గ సంఖ్యలు 1 4 9 16 25. These are the perfect square numbers. 1 square, 2 square, 3 square, 4 square, 5 square. So totally 5. So 5 by 25, that means 1 by 5. 15 యొక్క కారణాంకం. ఫ్యాక్టర్ ఆఫ్ 15. ఫ్యాక్టర్ ఆఫ్ 15 1 15 3 5. So totally there are 4 factors. So 4 by 25 is the correct answer. ఆంగ్ల అక్షరమాలలోని ఒక అక్షరం యాదృచ్ఛికంగా ఎన్నుకుంటే అది డీకి ముందు ఉండే అక్షరం కావడానికి సంభావ్యత ఎంత? A letter chosen at a random from English alphabet, then the probability that the letter chosen precedes D. So in English alphabet A, B, C, D, E, F and so on to Z. Okay, మొత్తం ఆల్ఫాబెట్స్ 26, టోటల్ మొత్తం పర్యవసనాల సంఖ్య 26, టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 26. డి కంటే ముందు ఉన్నటువంటి అక్షరం, డి కంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే 1 2 3 ఉన్నాయి, కాబట్టి 3 by 26 is the probability. నెక్స్ట్ ప్రాబ్లం. లోపాలు గల 20 పెన్నులు పొరపాటున 144 పెన్నులలో కలిసిపోయాయి. అయితే షాపు యజమాని యాదృచ్ఛికంగా ఒక పెన్నును తీసి సుధాకు ఇస్తే అవి కిందివి కావడానికి సంభావ్యత. సో దెర్ ఆర్ టోటలీ 144 pens. In that 20 pens are mixed. So 144 minus 20, then 124 are good pens. Total pens are 144. సుధా కొనుటకు సంభావ్యత, షీ విల్ బై ఇట్. సో ఎప్పుడు కొంటుంది? అవి బాగా ఉంటే కొంటుంది. బాగా ఉన్నవి 124 ఉన్నాయి కాబట్టి 124 by 144. Let us cancel it with 4. 4 3s, 4 1s, 4 3s, 4 8s, sorry 4 6s. So 31 by 36 is the answer. సుధా కొనుక్కోపోవటకు, సో కొనడానికి 31 by 36 అయితే దాని యొక్క కాంప్లిమెంటరీ, దాని యొక్క పూరక ఘటన అవుతుంది కాబట్టి దీన్ని 36లోంచి 31 పోతే 5 by 36 అనేది సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. P of A is equals to 0.49 and
P of A not equals not A equals to. So we know the formula P of A plus P of not A equals to 1. So we have to find P of not A equals to 1 minus P of A. So 1 minus 0.49, that equals to 0.51. X equals to -3, -2, -1, 0, 1, 2, 3 అనే సమితి నుండి యాదృచ్ఛికంగా ఒక మూలకాన్ని ఎన్నుకుంటే అది x లెస్ దాన్ 1 అంటే ఒకటి కంటే తక్కువ కావడానికి సంభావ్యత అన్నాడు. సో దిస్ ఈస్ ద టోటల్ సెట్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ 7. సో టోటల్ అవుట్కమ్స్ ఆర్ 7. x లెస్ దాన్ 1 ఒకటి కంటే తక్కువ అంటే 0, -1, -2, -3. సో మొత్తం 4 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 4. టోటల్ అవుట్కమ్స్ ఆర్ 7. సో 4/7 ఇస్ ద ప్రాబబిలిటీ. నెక్స్ట్ ప్రాబ్లం. పై సంచిలో కొన్ని రంగుల బంతులు కలవు. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే అది ఎరుపు రంగు బంతి కావడానికి సంభావ్యత ఎంత? A ball is drawn from the bag at random. Find the probability that the ball drawn is red. మొదట ఎన్ని బంతులు ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మొత్తం టోటల్ అవుట్కమ్స్ ఆర్ 10. ఎరుపు బంతులు కావడానికి సంభావ్యత 1, 2, 3, 4, 5, 6. 6 ఎరుపు బంతులు ఉన్నాయి కాబట్టి 6/10. 2 3s 2 5s, that equals to 3/5. ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్ ఫోరం అనే వాక్యంలో ఒక అక్షరం ఎన్నుకుంటే అది m కావడానికి సంభావ్యత ఎంత? ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్ ఫోరంలో మొత్తం టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూద్దాం. టోటల్ అవుట్కమ్స్ 29 అవుతాయి. m కావాలంటే mలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1, 2, 3. 3 ఫేవరబుల్ అవుట్కమ్స్ కాబట్టి 3/29 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కింది వాటిలో ఏది సత్యం? విచ్ వన్ ఈజ్ ట్రూ ఇన్ ద ఫాలోయింగ్? 1, అసాధ్య ఘటన, ఇంపాసిబుల్ ఈవెంట్ probability equals to 1. So probability of an impossible event is always 0. So here P of E equals to 1 అని ఇచ్చాడు కాబట్టి దిస్ ఇస్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. ఖచ్చిత ఘటన, షూర్ ఈవెంట్, ప్రాబబిలిటీ 0 అన్నాడు. సో ఇది కూడా రాంగ్. షూర్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 1 అవుతుంది. ఘటన యొక్క సంభావ్యతల వ్యాప్తి, ద రేంజ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు P of E లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. దిస్ ఇస్ ద ట్రూ స్టేట్మెంట్. సంభావ్యత ఎప్పుడు 1 లేదా 1 కంటే తక్కువ, 0 లేదా 0 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది సరైన సమాధానం. అలాగే పూరక ఘటనలు P of E ప్లస్ P of not E ఈక్వల్స్ టు 0 అన్నాడు. సో ఈ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతే P of E ప్లస్ P of not E ఈజ్ ఆల్వేస్ 1 అవుతుంది కాబట్టి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. సో 3 అనేది మాత్రమే సత్యం అవుతుంది. 2 పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు వాటి ముఖాలపై వచ్చు అంకెల మొత్తం కింది కావడానికి సంభావ్యత. If 2 dice are roll once, find the probability of the sum is. మనకు తెలుసు 2 పాచికలు ఒకేసారి దొరికినట్లయితే 36 అవుట్కమ్స్ వస్తాయి. అవి మనకు లిస్ట్ తెలుసు. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. ఈ లిస్టు మనకు తెలిసినదే. మొత్తం 4కు సమానం కావాలంటే వాటి యొక్క మొత్తం 4కు సమానం కావాలంటే చూద్దాము. 1తో స్టార్ట్ అయితే 3, అదే 2తో స్టార్ట్ అయితే 2, 2, అదే 3తో స్టార్ట్ అయితే 3, 1, 4తో స్టార్ట్ అయితే 0, 4, 0 అనేది ఉండదు కాబట్టి మొత్తం 3 అనుకూల పర్యవసానాలు ఉంటాయి కాబట్టి 3 మొత్తం పర్యవసానాలు 36. 3/36 అంటే 3 1s 3 1s 3 2s, that equals to 1/12. So 1/12 is the correct answer. నెక్స్ట్, మొత్తం 1కి సమానం. మొత్తం 1కి సమానం కావాలంటే స్టార్టింగే 1 1 ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే మినిమం ఎంత వస్తుందంటే 2 వస్తుంది. మొత్తం 1 వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఇట్ ఈస్ ఏ ఇంపాసిబుల్ ఈవెంట్. సో ద ప్రాబబిలిటీ ఈజ్ 0. మొత్తం 13 కంటే తక్కువ, మొత్తం
1 నుంచి లాస్ట్లో 6 వరకు వెయిట్ని యాడ్ చేసినప్పటికీ టోటల్ ఏమవుతుందంటే 12 వస్తుంది. మ్యాక్సిమం 12, మినిమం 2 వస్తుంది. కాబట్టి 13 కంటే తక్కువ అంటే అన్ని పర్యవసనాలకు, అన్ని అవుట్కమ్స్కు 13 కంటే తక్కువ వస్తుంది. కాబట్టి సమాధానం ఏమవుతుందంటే మొత్తము 36/36 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 1. దిట్ ఈస్ ఎ షూర్ ఈవెంట్. ఈక్వల్స్ టు 1. ఇట్ ఈస్ ఏ షూర్ ఈవెంట్. నెక్స్ట్ మొత్తం 12కి సమానం ఈక్వల్స్ టు 12. టోటల్ 12కి ఈక్వల్ కావాలంటే 6 తప్పితే వేరే అవకాశమే లేదు. సో ఇట్ ఈస్ అ ఫేవరబుల్ అవుట్కమ్. సో ఓన్లీ 1 ఫేవరబుల్ అవుట్కమ్ ఈస్ దేర్. సో 1 total outcomes 36. So 1/36 is the correct answer for this. The last problem. Tossing 2 coins once, the sample space S is equals to. 2 నాణాలను ఒకేసారి ఎగరేస్తే శాంపుల్ స్పేస్. 2 నాణాలను ఒకేసారి ఎగరేస్తే వచ్చే శాంపుల్ స్పేస్ మొత్తం శాంపుల్ స్పేస్లో ఏమవుతుందంటే మొత్తము 4 అవుట్కమ్స్ ఉంటాయి. 2² = 4. HH, HT, TH, TT. అదే ఒక నాణాలను మాత్రమే ఎగరేస్తే H, T మాత్రమే. అదే 3 నాణాలను ఒకేసారి ఎగరేస్తే మొత్తం పర్యవసనాల సంఖ్య 2³ దట్ ఈక్వల్స్ టు 8 వస్తాయి. ఏంటంటివి ఇక్కడ 2 నాణాలకు వచ్చే పర్యవసనాలనే ఒకసారి రాసుకుందాం. HH, HT, TH, TT. ఇది మళ్ళీ ఇంకోసారి రాసుకుందాం. HH, HT, TH, TT. వీటన్నిటికీ పైన దానికి అన్నిటికీ హెచ్లు రాసేద్దాం, కింద వాటికి అన్నిటికీ టీలు రాసేద్దాం ముందు. ఈ విధంగా మొత్తము 8 అవుట్కమ్స్ వస్తాయి, 8 పర్యవసనాలు వస్తాయి. ఎప్పుడు 3 నాణాలను ఎగరేస్తే. అదే n నాణాలను ఎగరేస్తే 2n ఇస్ ద ఫార్ములా ఫర్ ది నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ వెన్ వీ టాస్డ్ n కాయిన్స్ సైమల్టేనియస్లీ. n నాణాలను ఒకేసారి ఎగరేసినప్పుడు మొత్తం పర్యవసనాల సంఖ్య 2n అవుతుంది. ఇంతటితో ఈ కీ సమాప్తం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.